తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లే ఖరారైంది. ఇప్పటికే గ్రామాల్లో ఉన్నటువంటి ఆశావాహులు, పోటీ చేసేటువంటి అభ్యర్థులు అందరూ కూడా గ్రామాల్లో పాగా వేసి కూర్చున్నారు. నేను సైతం అంటూ ప్రతి ఒక్కరు కూడా నీకు నేనున్నాను అంటూ నేను సైతం అంటూ ముందుకెళ్తున్నారు. అయితే ఇప్పటికే పోటీ చేసేటువంటి ఆశావాహులు మీ వర్గపు ఓట్లు నాకు కావాలి, మీ కుటుంబ ఓట్లు మొత్తం నాకు పడాలని, మీకు మంచి చేస్తాను, ఫ్యూచర్లో మీకు చాలా భవిష్యత్తు చూపిస్తానంటూ ఉచిత హామీలు ఇస్తున్నారు. అయితే దీని మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా స్టడీ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో అసలు ఎప్పుడు ఎన్నికలు ఉంటున్నాయి ఏంటో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. గ్రామాల్లో ఇప్పటికే సర్పంచుల పదవీ కాలం ముగిసి దాదాపు సంవత్సరం పూర్తవుతుంది. అయితే ఎప్పుడెప్పుడా సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడా అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇదే తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి 4 పథకాలకు సంబంధించినటువంటివి రీసెంట్గా మంజూరైతే చేయడం జరిగింది. అవే రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ. సో ఈ 4 పథకాలను మార్చి 31 లోపు ప్రతి ఒక్క అర్హులకి ఈ పథకాలు వర్తింపజేస్తామని చెప్పుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే రీసెంట్గా జనవరి 26వ తారీఖు నుండి విడతల వారీగా రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదేవిధంగా ఆత్మీయ భరోసా కావచ్చు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, ఇవి విడతల వారీగా ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే జనవరి 26 నుంచి వెళ్ళి కొన్ని జిల్లాలలో విడతల వారీగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకునే సో ఈ టైంలో ఎలక్షన్స్కి వెళ్తే చాలా ప్లస్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడే ఉన్నటువంటి మంత్రులు, ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో స్థానిక సంస్థల మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్లయితే తెలుస్తుంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా అంటే ఇన్ కేసు లోపల ఉన్నటువంటి ఒకే పార్టీలో ఇరు వర్గాలు ఏమన్నా ఉన్నా, లేకపోతే క్లాషెస్ ఏమన్నా ఉన్నాయి కానీ అవి తీర్చుకోండి. అదేవిధంగా నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తంగా నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే, లేదంటే వ్యక్తుల వల్ల కానీ లేకపోతే ఏదైనా వ్యవస్థల వల్ల ఉంటే కానీ ముందుగానే దాన్ని సెటిల్ చేసుకోండి అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. స్థానిక ఎన్నికలు మెజార్టీగా అటు సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్షన్స్ అన్నింటినీ కూడా మేజర్గా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి దానికి మేజర్గా ఈ చాలా అత్యధిక సంఖ్యలో ఈ ఎలక్షన్స్ గెలవాలని అయితే యోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే లోకల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్ట్రిక్ట్లీ రూల్స్ అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ టైంలో ఎలాంటి నెగిటివిటీకి పోకుండా పాజిటివ్గా జనంలో మమేకమై ఈ ఎలక్షన్స్ని మనం అనుకున్న విధంగా చాలా ఎక్కువ మొత్తంలో సర్పంచ్ స్థానాలు మనం గెలుచుకోవాలని చెప్పేసి పార్టీ అధిష్టానం లోకల్లో ఉన్నటువంటి లీడర్స్కి అయితే చెప్పడం జరుగుతుంది. అయితే దాని తర్వాత రీసెంట్గా ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చారు ఎన్నికల మీద. ఫిబ్రవరి 15వ తారీఖు లోపు సర్పంచ్ ఎలక్షన్స్ల షెడ్యూల్ అయితే విడుదలవుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే దీంట్లో భాగంగానే రీసెంట్గా కొన్ని ఇష్యూస్ మీద జరుగుతున్నాయి. అంటే బీసీ డెడికేషన్ కమిటీ కూడా మేము ఈ బీసీ రిజర్వేషన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మునుపు ఎన్నికల హామీల్లో ప్రభుత్వంలోకి రాకముందు 42% మేము డెఫినెట్గా బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. అయితే ఈ స్థానిక ఎన్నికల్లో అంటే సర్పంచ్ ఎన్నికల్లో కూడా 42%కి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్స్ మేము కంప్లీట్గా ఈ ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి రీసెంట్గా సభలో ఆమోదం తెలిపినట్లయింది. అటు సేమ్ టైం ఎస్సీ వర్గీకరణ కూడా కంప్లీట్ అయింది. అంటే వాళ్ళు 11% కావాలని మందకృష్ణ మాదిగా వాళ్ళైతే అంటున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి రీసెంట్గా ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ సభలో ఆమోదం తెలిపింది 9% ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయడం జరిగింది. సో మొత్తంగా ఎంతో కొంత ప్లస్ ఉంది కాబట్టి ఇటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అటు బీసీ రిజర్వేషన్స్ పరంగా కావచ్చు, అటు రైతు భరోసా పథకాలు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇవి కూడా విడతల వారీగా వస్తున్నాయి కాబట్టి అన్ని కోణాల్లో కొంచెం పాజిటివిటీ ఉంది. ఈ టైంలో ఎలక్షన్స్కి వెళ్తే కొంచెం బాగా కలిసి వస్తుందని చెప్పేసి ఈ టైంలో అంటే ఫిబ్రవరి 15వ తారీఖు లోపు ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ రావచ్చు, ఎన్నికల షెడ్యూల్ రావచ్చు. మీరు ముందుగానే అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత ఇన్ కేస్ లోపల ఏమైనా చిన్న గొడవలు ఉన్నా కానీ అవి కంప్లీట్గా దాన్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. సో అనుకున్న విధంగానే ఎక్కువైతే ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ పోటీ చేసేటువంటి స్థానాల్లో చాలా ఎక్కువ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అధిష్టానం అయితే అభిప్రాయపడతా ఉంది. సో ఈ 15వ తారీఖు లోపు ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నది. లేదు అంటే ఇన్ కేస్ ఇప్పుడు ఫిబ్రవరి దాటితే మార్చ్ ఏప్రిల్లో
డెఫినెట్గా అటు ఎగ్జామ్స్ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది అవకాశాలు తలెత్తుతాయి అనమాట. అంటే అటు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి, అటు మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి, అండ్ ఇంకోటి ఏంటంటే ఎంట్రన్స్ పరీక్షలు ఉంటాయి. సో ఇవన్నీ ఉండడం వల్ల ఈ ఎలక్షన్స్ అన్నీ ఉండడం వల్ల అంటే ఈ ఎలక్షన్స్ వల్ల ఈ ఎగ్జామ్స్కి కొంచెం క్లాషెస్ అవుతుంది కాబట్టి వెళ్తే మార్చి లోపే ఎలక్షన్స్ పెట్టాలి అనే యోచన, అంటే 3 విడతలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆ 3 విడతలు కూడా ఎగ్జామ్స్కి అటు క్లాష్ అవ్వకుండా ఆ లోపే ఎన్నికలు పూర్తి చేయాలి. ఇన్ కేసు ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే, ఇప్పుడు ఇదే టైంలో ఎలక్షన్స్ పెట్టకపోతే డెఫినెట్గా సమ్మర్ తర్వాతనే ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇవి ఎంతో కొంత చాలా ప్లస్ ఉంది, ఈ చేసినటువంటి హామీలను నెరవేర్చింది కాబట్టి సో ఈ టైంలో ఎలక్షన్స్ పెడితే కొంచెం పార్టీకి మైలేజ్ వస్తుందనే ధోరణిలో అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. సో అక్కడ బీసీ రిజర్వేషన్స్ 42% కూడా ఇస్తాం, సో మీకు దమ్ముందా, నేను చర్చకు సిద్ధమే అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా బహిర్గతంగా కూడా ఓపెన్ చర్చ పెడదామని సవాల్ విసిరారు. సో దీంతో అనుకున్న విధంగానే స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కన్ఫర్మ్ అయినాయి కాబట్టి ఇప్పుడు అంటే ఈ టైంలో ఎలక్షన్స్కి వెళ్ళినా పెద్ద నెగిటివిటీ ఉండదు, సో వెళ్తే బాగుంటుంది అనుకున్నారు. అయితే క్రిందటి టైమే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్డేట్ ఇచ్చారు ఎన్నికల మీద. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేసేటువంటి గుర్తులు కానీ లేకపోతే వార్డు మెంబర్లు పోటీ చేసేటువంటి గుర్తులు కానీ కంప్లీట్గా బ్యాలెట్ పేపర్ల విధానంలో రెడీ అయి ఉంది. ఎప్పుడైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో ఆ టైం నుంచి, అంటే ఇప్పుడు దానికి ఎన్నికల సంఘం అయితే ఎప్పుడు అంటే అప్పుడు ఎలక్షన్స్ పెట్టడానికి చాలా రెడీగానే ఉంది. ఎప్పుడైనా కానీ ఇన్ కేసు ఒకవేళ ఈ టైంలో ఎలక్షన్స్ పెట్టాలి అని ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పటికే సర్పంచ్కి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లు, అదేవిధంగా వార్డుకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లు కంప్లీట్గా అన్నీ కూడా రెడీ అయి ఉన్నాయి. సో ఎన్నికల సంఘం అయితే ఎలక్షన్స్ పెట్టడానికి రెడీగా ఉంది. ప్రభుత్వం ఎప్పుడైతే ఓకే చెప్తుందో అప్పుడు కూడా పెడతాయి. సో కాబట్టి 15 లోపు ఇప్పుడు ఇవన్నీ ఈ ప్రాసెస్ కూడా బ్యాక్ అండ్ మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి 15 లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే విడతల వారీగా పెట్టే ఛాన్స్ అయితే డెఫినెట్గా కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా మార్చ్ లోపు, అంటే మార్చి 31 లోపు వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఈ పథకాలన్నింటికీ కూడా ఆ లోపు అందరికీ కూడా వర్తింపజేస్తాం అని చెప్పేసి. సో ఆ టైంలోనే ఎన్నికలు పెడితే కొంచెం మైలేజ్ వస్తున్నట్లయితే ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే లోకల్ లీడర్స్ ఉంటారో వాళ్ళకు కూడా చాలా సీరియస్గా దిశానిర్దేశం అయితే చేసినట్లయితే తెలుస్తుంది. సో 15 లోపు, ఫిబ్రవరి 15 లోపు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది. దాని తర్వాత 3 విడతలుగా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది.